జాతీయోద్యమంలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి పిలుపు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ లూటర్స్ అనేటువంటి పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా అదే రకంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విదేశీ కార్పొరేట్ సంస్థలకు పన్నులో 5% రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగంలో పరిశోధనలు ఏవైతే చేస్తున్నామో వాటిని బడా కార్పొరేట్ సంస్థలకు మన ప్రభుత్వ రంగ సంస్థ వాటితో ఒప్పందం చేసుకొని మన ప్రభుత్వం డబ్బులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా పరిశోధన చేయించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది వ్యవసాయ రంగాన్ని, విత్తన రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి చర్య. అదే రకంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉపాధిని గ్యారెంటీ చేస్తూ గ్రామీణ ప్రజానీకానికి వచ్చినటువంటి చట్టానికే తూట్లు పడిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులలో కోత పెట్టింది. అదే రకంగా రైతాంగానికి ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కూడా కోత పెట్టింది. ఇవి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఒకవైపు రైతాంగం యొక్క సంవత్సర కాలం పోరాడినటువంటి ఫలితంగా ఆ ప్రాంతాల్లో బీజేపీకి, ఎన్డీఏకు తగిన గుణపాఠాన్ని రైతాంగం చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుణపాఠం తీసుకొని తన విధానాల్ని మార్చుకుంటుందేమని చెప్పి భావించినాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి విధానాల్ని అవలంబించే దానికోసం సిద్ధం కావడం లేదు. బడ్జెట్లో సవరణలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. 4 లేబర్ కోడ్లని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాల్ని, పని గంటల్ని రద్దు చేసేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ విధానాలన్నింటినీ విడనాడాలి. లేకపోతే మా ఆందోళన పోరాటాల్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కలిపి ఐక్యంగా పోరాటాన్ని నిర్వహిస్తాయి. జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.